నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఈసీ ఆదేశాలు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కోడ్ ఎత్తివేత. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొననున్న టీడీపీ అధినేత. అధికార పార్టీ చేతిలో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందన్న జగన్. కొత్త ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించాలి. 5 ఏళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామన్న బొత్స. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందన్న కిషన్ రెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో మా నుంచి హేమ సస్పెన్షన్. క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటన. చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాకు చేదు అనుభవం. ఎంపీపై చేయి చేసుకున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన కారణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉంది. ఇప్పుడు 48 గంటలు పూర్తయినందున కోడ్ ఎత్తివేశారు. ఎన్నికల్లో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలిపివేస్తున్నట్లు సీఈఓ మీనా తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. ప్రజల సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్లాలన్నారు. ఆకాశంలో విహరించొద్దని, పదవులు శాశ్వతం కాదన్నారు. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. పార్లమెంటు వేదికగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు చంద్రబాబు. అనంతరం ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అత్యంత భయానక వాతావరణం నెలకొని ఉందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడక ముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని కోరారు జగన్. ప్రజలకు మంచి చేశాం, ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు వైఎస్ జగన్ను కలిశారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై అనేక సందేహాలున్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు వైఎస్ జగన్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా ఎందుకు ప్రజల ఆదరణ లభించలేదో తెలుసుకోవాలన్నారు. వ్యవస్థలో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ క్యాడర్కు గౌరవం దక్కలేదన్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టిన
ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వం మారిన 48 గంటలు తిరక్కముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. వైసీపీకి ఓటు వేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలుపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యం. 5 ఏళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని, ఇక ముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తమ హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్ర అభివృద్ధికి తమ సాయశక్తులా కృషి చేశామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండొచ్చని బొత్స తెలిపారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు. అన్ని కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు లేకపోతే కారణం అంది దానికి ఓడిపోవడానికి కారణం ప్రజలు ఇంకా మీ ఇచ్చిన సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మీ ఇచ్చింది సరిపడకపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు, మానవుడు ఆశించి దానికోసం దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో సమాధానం వస్తాయి. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్ కి అలాగే జిల్లాలో ఉన్న ప్రజానికానికి కూడా అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా తెలియజేస్తాం. వైసీపీ పాలన అకృత్యాలకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. దేశవ్యాప్తంగా బీజేపీ చేసిన అభివృద్ధితోనే ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని, జగన్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా తమకు మద్దతుగా నిలిచారని అన్నారు సత్యకుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగుతున్న అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకు చెంపపెట్టు లాంటిది. అభివృద్ధిని పూర్తిగా వదిలేసి ఉత్తుత్తి బట్టలు నొక్కుతూ సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేకమైన ఓటు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి కానీ విభజిత చరిత్రలో కానీ కనీవిని ఎరగని రీతిలో సాధించిన ఫలితాలు ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేశారని, నిరంకుశత్వానికి, అరాచకానికి, అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. మిత్రులారా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగుతున్న అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకు చెంపపెట్టు లాంటిది. అభివృద్ధి కనీసం ఈసారైనా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఈసారైనా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తాము. ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు, నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇచ్చింది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వడం, రాజధానికి నిధులు ఇవ్వడం, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్ర నిధులతో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ 3 వరాలు ఇప్పటికే అమలైపోయింది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది.
కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నోరు పడిపోయిందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తమ 4 నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించిందన్నారు. ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారని అన్నారు. 0 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పటికైనా నోరు మూసుకోవాలన్నారు. అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. రైతు బంధు వచ్చింది, హామీలు నెరవేర్చలేదు, 5 గ్యారంటీలను గ్రౌండింగ్ చేసినాం. కరెంటు కోత లేకున్నా కూడా మొత్తం కరెంటే వస్తలేదన్నంత బీభత్సం సృష్టించారు. ఇవన్నీ చూసే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా లొల్లేందుకయా, దీన్ని మేము రెఫరెండంగా తీస్తున్నాము, మా కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో చెప్పిండు. ఛాలెంజ్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయము, గెలవదు, ప్రజలు వేయరు అని చెప్పిండు. ఆయన చెప్పినట్టే ప్రజలు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రౌండింగ్ చేసిన విధానాన్ని చూసి మళ్లీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పట్టం కట్టిండ్రు. 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిండ్రు. ఒక్క మహబూబ్ నగర్ స్థానంలో గెలుపు అంచుల దాకా పోయి ఆగిపోయింది. మొదలు 0 సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం నోళ్లు బంద్ చేసుకోవాలి. ఇట్లనే మీరు సొల్లువాగుడు వాగితే ఇప్పుడైతే 0 సీట్లు వచ్చినాయి, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పిండం పెడతారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందన్నారు. చాలా చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదని చెప్పుకొచ్చారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందని, తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు మరోసారి మోదీకి జై కొట్టారని అన్నారు. బీజేపీ గెలిస్తే బడుగు బలహీన వర్గాలను అన్యాయం జరుగుతుందని అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ చేసిందన్నారు. అయినా దేశ ప్రజలు మరోసారి అధికారం ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందన్నారు కిషన్ రెడ్డి. అనేక రకాల హామీలతో, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు షరా మామూలు అన్నట్టుగా తమ పాత అలవాట్ల పద్ధతి ప్రకారము మరి అనేక మంది దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే డబ్బులు మరి ఈరోజు తెలంగాణలో అక్రమంగా వసూలు చేసి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 100 రోజుల్లో పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అది ఒక ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా అసంతృప్తి ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దశ లేదు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారనేటువంటి మరి పరిస్థితి కూడా ఈరోజు లేనటువంటి విషయాన్ని సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పోలీసుల తీరు బాగుండటం వల్లే లోక్సభ ఎన్నికలు నిజాయితీగా జరిగాయన్నారు. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయలేదని తెలిపారు. మెదక్లో కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్పిఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అది చాలా ఎలక్షన్స్ లాభమైంది. కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిల బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటే, అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే.
ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వీళ్ళు కూడా. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర నామమాత్రమేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ గెలిచిన ఒక్క సీటులో కూడా రేవంత్ రెడ్డి ప్రభావాన్ని చూపించలేదన్నారు. కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిందని ఎద్దేవా చేశారు. కల్తీ విత్తనాలు, విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. డిసెంబర్ 9 వరకైనా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలని తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. ఇక తన సొంత జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. నేను అందుకునే ఈ సార్వత్రిక ఎన్నికలు, లోక్సభకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, పడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పారిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది. ఈ గెలిచినటువంటి 8 స్థానాలలో ఆ గెలుపులో రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర, ప్రమేయం ఏమైనా ఉంది అంటే అది నామమాత్రమే, అది నిమిత్త మాత్రమే. శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. రేపు మరోసారి మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డతో పాటు అన్నారం, సొందిళ్ల బ్యారేజీలను కూడా ఆయన సందర్శించనున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించనున్నారు. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా వరదల నేపథ్యంలో రక్షణ చర్యలపై సమీక్షించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. పర్యటనలో భాగంగా ముందుగా మేడిగడ్డను పరిశీలిస్తారు. అనంతరం చాపర్ ద్వారా సుందిళ్లకు, ఆ తర్వాత అన్నారం చేరుకుంటారు. ఇక మంత్రి వెంట ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కేక్ కట్ చేసి పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర మెగాభిమానులు బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరానందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అకీరానందన్ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మోదీని కలిసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అకీరానందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా వారికి నమస్కరిస్తూ కనిపించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజినోవాతో పాటు తనయుడు అకీరాను తీసుకువెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అకీరానందన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్పై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న మంచు విష్ణు మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని సస్పెండ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పట్టుబడినా ముందు ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో ఇటీవలే ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ఈ నెల 10వ తేదీ వరకు కస్టడీని బెంగళూరు కోర్టు పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు ప్రజ్వల్ను కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం ప్రజ్వల్ నుంచి రాబట్టాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.
పూర్తి సమాచారం రేవణ్ణ నుంచి రాబట్టలేకపోయామని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో సిట్ అధికారుల అభ్యర్థన మేరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జూన్ 10 వరకు కస్టడీకి ఇచ్చింది. ఓ సామాన్య వ్యక్తి మోదీపై ఒకే ఒక్కడిగా పోరాడాడు. సోషల్ మీడియా వేదికగా ప్రచార ప్రభంజనాన్ని సృష్టించి 400 లక్ష్యానికి గండి కొట్టాడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కోట్లాది మంది జనం గుండెకు చేరేలా నెట్టింట ఏకిపారేశాడు. ఇంతకీ ఎవరా ఒకే ఒక్కడు? దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ముగియడంతో అభ్యర్థులు, పార్టీలే కాదు ప్రజలంతా గెలుపోటములపై చర్చించుకుంటున్నారు. రాజకీయ పండితుల ద్వారా కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి తగ్గిన సీట్లపై కూడా ముచ్చటిస్తున్నారు. ఇందుకు ధ్రువ్ రాథీ ప్రచారం ఓ కారణమని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీకి సీట్లు తగ్గించే పాత్ర పోషించాడు యూట్యూబర్ ధ్రువ్ రాథీ. వారి అంచనాలను తలకిందులు చేసి కమలనాథుల టార్గెట్ను గురిపెట్టాడు. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదాన్ని తొక్కిపడేశాడు. ఎన్నికల ప్రచార పర్వంలో సోషల్ మీడియాదే హవా. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే నెట్టింట పోస్టు చేస్తే చాలు, అలా లోకమంతా చుట్టేస్తుంది, కోట్లాది జనాన్ని చేరుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. ఇక మోదీని దెబ్బకొట్టేందుకు, బీజేపీని కంగు తినిపించేందుకు ధ్రువ్ రాథీ సోషల్ మీడియానే అస్త్రంగా మార్చుకున్నారు. హిందుత్వ నినాదాన్ని, మోదీ మత రాజకీయాన్ని ఏకిపారేసేందుకు సాధనంగా ఎంచుకున్నాడు. కోట్లాది మందికి చేరేలా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగించాడు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించిన ధ్రువ్ సీఏఏ, నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతు వ్యతిరేక చట్టాలు ఇలా ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశాడు ధ్రువ్. మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన, జరిగిన హింస ఎవరూ మర్చిపోలేరు. అలాగే బ్లాక్ మనీ బయటకు రప్పిస్తానంటూ నోట్ల రద్దు నిర్ణయంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సీఏఏ దుమారం రాజకీయ ప్రకంపనలు రేపింది. వీటన్నింటినీ ప్రజల్లో ఎండగడుతూ తన పోరాటాన్ని, వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచాడు ధ్రువ్ రాథీ. ధ్రువ్ రాథీకి ఏ 1000 లక్షో కాదు, ఏకంగా 2 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన ప్రచారం ఏ రేంజ్లో జనం గుండెకు చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రచార ప్రభంజనాన్ని సృష్టించాడు. మోదీ ది రియల్ స్టోరీ అనే కథనం 27 మిలియన్ల వీక్షకులను ఆకట్టుకుంది. ఇలా బీజేపీని దెబ్బకొట్టడమే కంకణంగా పెట్టుకున్న ధ్రువ్ కమలనాథుల 400 టార్గెట్ అంచనాలను తారుమారు చేసి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యాడు. దీంతో ప్రతిపక్షాలే కాదు, బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ధ్రువ్ రాథీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోపక్క ఒక సామాన్య వ్యక్తే తమ కొంప ముంచడానికి కారణమయ్యాడంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంతకీ ధ్రువ్ రాథీ ఎవరు, ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తున్నారో అన్నది తెలుసుకుంటే, మెకానికల్ ఇంజనీర్ అయిన రాథీ జర్మనీలో నివసిస్తున్నాడు. పలు అంశాలపై తనదైన స్టైల్లో కంటెంట్ను సృష్టిస్తూ యూట్యూబ్ కెరియర్ను ప్రారంభించాడు. అయితే కాలక్రమేణా అతడి దృష్టి రాజకీయాలపై మళ్లింది. అందులోనూ మోదీ పాలనను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాక బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. అయితే అతని వీడియోలు ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తూ సూటిగా నిలదీయడంతో పాటు సామాజిక సమస్యలను హైలైట్ చేయడంతో మిలియన్ల వ్యూస్, కోట్లాది ఫ్యాన్స్ను సంపాదించాడు. ఇలా అతనికి సబ్స్క్రైబర్స్ కూడా పెరగడంతో పొలిటికల్ అంశాలపై మరింత ఫోకస్ పెట్టాడు ధ్రువ్. అక్రమ కేసులతో ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకోవడం, తనకు అనుకూలంగా మీడియాను మార్చేసుకోవడంతో ప్రజా గొంతుకగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానని చెబుతూ ఉంటాడు ధ్రువ్ రాథీ. అయితే ధ్రువ్ రాథీ కథ కేవలం ఎన్నికలను ప్రభావితం చేసిన యూట్యూబర్ మాత్రమే కాదు, సమాచార శక్తి అని, జవాబుదారీతనం గల పౌరుడని ప్రశంసలు అందుకుంటున్నాడు. బాలీవుడ్ క్వీన్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు నేడు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో ఆమె ఊహించని ఘటన జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన మహిళా సిబ్బంది కుల్విందర్ కౌర్ మండి ఎంపీ కంగనా రనౌత్ చెంప పగలగొట్టారు. ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఢిల్లీ వెళుతూ ఉండగా చండీగఢ్ ఎయిర్పోర్ట్లో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనను చెంపదెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఎంపీ కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. UK 707 విమానంలో చండీగఢ్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న క్రమంలో బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్తున్నప్పుడు తనతో పుల్విందర్ కౌర్ అనే CISF కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగినట్లు కంగనా తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో తన చెంపపై పుల్విందర్ కౌర్ కొట్టారని సంచలన ఆరోపణ చేశారు. मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं, मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ बट माई. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. 20 కోట్ల మంది భారతీయుల స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్ట్ చేశారన్న ఆయన స్టాక్ మార్కెట్ల స్కామ్పై JPCతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్ 3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని, ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అన్నారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారన్నారు. జూన్ 3న పెరిగిన స్టాక్ మార్కెట్లు జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోదీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. हमारा कहना है कि यहाँ पे बड़ा क्लियर है कि स्कैम हुआ है. प्रधानमंत्री ने डायरेक्टली कहा है, होम मिनिस्टर ने डायरेक्टली कहा है, इंडिकेट किया है जनता को कि स्टॉक मार्केट ऊपर जाएगी. होम मिनिस्टर ने तो साफ कह दिया कि खरीदना चाहिए. और जब प्राइम मिनिस्टर और होम मिनिस्टर और फाइनेंस मिनिस्टर ऐसी बात करते हैं तो उसका रिएक्शन आता है, लोग उसको बिलीव करते हैं. तो बिल्कुल क्लियर है कि इन तीन लोगों ने कहा है. यह भी क्लियर है कि इनको मालूम था कि रिजल्ट 400 का नहीं है, 300 का भी नहीं है. तो यह हम पता लगाना चाहते हैं. उसमें आप जो कह रहे हो वो भी शामिल है. हमारा ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.